ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాం. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము: యెహోవా, నేను నీ చరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడూనూ సిగ్గుపడనీయకము. కీర్తనల గ్రంథము 71వ అధ్యాయము 1వ చరణం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆయనను ఆశ్రయించు వారికి లేక ఆయన శరణుజొచ్చి ఉన్న వారిని దేవుడు ఎన్నడూనూ సిగ్గుపడనీయడు. ఆయన సిగ్గుపరచువాడు కాదు. ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో కార్యములు జరగట్లేదని, మీరు అనుకున్నవి సాధించలేకపోవచ్చున్నప్పుడు మీరు దిగులు పడుచున్నారా, సిగ్గుపడుచున్నారా? దేవుని సన్నిధిలో ప్రార్థించండి. ఆయన మిమ్మల్ని సిగ్గుపడనీయడు. మీ శత్రువులు ఎదుట మిమ్మల్ని సిగ్గుపడనీయడు. మీ శత్రువులు ఎదుట మీ తలలు పైకెత్తువాడు ఆయనే. మీ జీవితంలో శ్రమలను బట్టి మీరు చింతించవద్దు. మీ జీవితంలో ఎదురాడుచున్న పోరాటములను బట్టి మీరు చింతించవద్దు. ఆయన వైపు చూడండి. ఎన్నడూ ఆయన సిగ్గుపడనీయడు. మరొక వాక్యం ఈ విధంగా తెలియజేస్తుంది: వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక ఉంచి సిగ్గుపడకపోయిరి. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయము 5వ చరణం. ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో సిగ్గు అవమానము కలగకుండా ఉండాలంటే మొట్టమొదటిగా మీరు దేవునికి మొర్రపెట్టండి, ప్రార్థన చేయండి. సమస్యలు మీ మీదకి వచ్చినప్పుడు, శ్రమలు మీ మీదకి వచ్చినప్పుడు, ఒత్తిళ్ళు మీ మీదకి వచ్చినప్పుడు, శత్రువులు మీ మీదకి లేచినప్పుడు, మిమ్మల్ని అవమానపరచువారు మీ మీదకి విజృంభిస్తున్నప్పుడు, మిమ్మల్ని హేళన చేయొచ్చు, దేవుని నామమునకు అవమానకరమైనటువంటి మాటలు మీ మీద పలుకుచున్నప్పుడు మీరు దేవునికి ప్రార్థన చేయండి. వారి ఎదుట మీరు సిగ్గుపడరు. ఆయన మిమ్మల్ని సిగ్గుపరచువాడు కాదు, సిగ్గుపడనీయడు. మరొక వాక్య భాగంలో ఈ విధంగా ఉంటుంది: వారి అన్నటన్నిటికీ సిగ్గుపడక యుందురు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా ఆయన మీ జీవితాలలో సిగ్గును లేక అవమానమును ఆయన కలగజేయడు. సిగ్గు అవమానము మీకు కలగకుండా ఉండాలంటే ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. మీరు ఎప్పుడైతే ప్రార్థిస్తున్నారో అప్పుడు దేవుడు మీకు చక్కని జ్ఞానమును మీకు దయచేస్తాడు. అంతేకాకుండా శత్రువులు ఎదుటి మిమ్మల్ని సిగ్గుపడకుండా తన కృపచేత ఆయన మిమ్మల్ని నడిపించడానికి సిద్ధముగా ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నేడే ప్రార్థించండి. దేవుడు మీ జీవితాల్లో గొప్ప మేళ్లను కార్యములు చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, సర్వాధికారి, మహిమగల రాజా, సిగ్గుపరచబడనీయని దేవుడానికి స్తోత్రాలు. నీ బిడ్డల జీవితంలో ఎన్నో అవమానములు, సిగ్గులు కలుగుచూ ఉండగా వాటన్నిటి నుంచి నీ బిడ్డలకు విడుదల దయచేయి. నిజముగా నీకు మొర్రపెట్టి దేవా సిగ్గుపడక ఉంటారని లేఖనం చదివిస్తున్నట్లుగా నీ బిడ్డలు నీకు మొర్రపెట్టేవారిగా దయచేయి. అవమానములు తొలగించండి. వారి జీవితంలో సిగ్గుపరచు కార్యములను దూరము చేసి నీ కృప ద్వారా ఆశీర్వదించి నడిపించమని యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.